రష్యా అంటే ప్రపంచంలో అతిపెద్ద సైన్యం, అత్యంత శక్తివంతమైన దేశం, అణ్వాయుధాల సూపర్ పవర్ అని అందరూ అనుకున్నారు కదా. కానీ 4 సంవత్సరాలైనా చిన్న దేశమైన ఉక్రెయిన్ను ఎందుకు జయించలేకపోతుంది? రోజుకు సగటున 1000 మంది రష్యన్ సైనికులు మరణిస్తున్నా లేదా గాయపడుతున్నా ఎందుకు ముందుకు సాగలేకపోతుంది? ఈ వీడియోలో ఆ రహస్యాలన్నింటినీ బయటపెడతాను. ముందుగా ఒక షాకింగ్ నిజం. ఇప్పటి వరకు రష్యాకు 7 లక్షలకు పైగా సైనికులు మరణించారు లేదా తీవ్రంగా గాయపడ్డారు. 2025 సంవత్సరంలో మాత్రమే సుమారు 1.5 లక్షల క్యాజువాలిటీలు. అంటే యుద్ధం గెలవడం కాదు, బతకడమే పెద్ద పోరాటం అయిపోయింది. మరి రష్యా ఎందుకింత నష్టం చవిచూస్తోంది? మొదటి పెద్ద కారణం, రష్యా చేసిన మొదటి తప్పు యుద్ధాన్ని తక్కువగా అంచనా వేయడం. రష్యా అనుకుంది 3 రోజుల్లో కీవ్ పడిపోతుంది, ఉక్రెయిన్ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రజలు లొంగిపోతారు అని. కానీ జరిగింది దానికి పూర్తి విరుద్ధం. ప్రజలు ఆయుధాలు పట్టారు, సైన్యం గట్టిగా నిలబడింది, ప్రపంచం ఉక్రెయిన్ వెనుక నిలిచింది. అప్పుడే రష్యా యుద్ధం తప్పు దిశలోకి వెళ్లిపోయింది. రెండో కారణం, ఉక్రెయిన్ ఒంటరిగా లేదు. ఉక్రెయిన్ వెనుక నాటో దేశాల మద్దతు ఉంది. అమెరికా, యూరప్ నుంచి ఇప్పటి వరకు $200 బిలియన్ పైగా సాయం వచ్చింది. అంటే రష్యా ఉక్రెయిన్తో కాదు, మొత్తం పశ్చిమ దేశాల టెక్నాలజీతో పోరాడుతోంది. మూడో కీలక కారణం, ఉక్రెయిన్ సైన్యం తమ ఇల్లు కోసం, తమ కుటుంబం కోసం, తమ నేల కోసం యుద్ధం చేస్తోంది. కానీ రష్యన్ సైనికుల్లో చాలా మందికి ఎందుకు యుద్ధం చేస్తున్నామో కూడా తెలియదు. యుద్ధంలో మానసిక బలం లేకపోతే ట్యాంకులు కూడా పనికిరావు. నాలుగవ కారణం, శాంక్షన్ల వల్ల రష్యా ఆయిల్, గ్యాస్ రెవెన్యూ సుమారు 50% తగ్గింది. డాలర్ రిజర్వులు ఫ్రీజ్ అయ్యాయి, హైటెక్ దిగుమతులు ఆగిపోయాయి, బ్యాంకింగ్ సిస్టంపై ఒత్తిడి పెరిగింది. ఫలితం ఎకానమీ స్ట్రెయిన్, రూబల్ విలువ తగ్గుతోంది, యుద్ధ ఖర్చు భరించలేని స్థితి. డబ్బు లేకుండా దీర్ఘకాలిక యుద్ధం గెలవలేరు. ఐదవ కారణం, అణ్వాయుధాలు ఉన్నా వాడలేని పరిస్థితి. వాడితే ప్రపంచ యుద్ధం, నాటో నేరుగా జోక్యం, రష్యా పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతుంది. అందుకే అస్త్రం ఉన్నా విజయం రావడం లేదు. ఆరవ కారణం, స్పష్టమైన లక్ష్యం లేకపోవడం. ఉక్రెయిన్ను పూర్తిగా కబ్జా చేయాలా, లేదా కొంత భూభాగమేనా, లేదా ప్రభుత్వం మార్చాలా? లక్ష్యం స్పష్టంగా లేకపోతే యుద్ధం ఎప్పటికీ ముగియదు. ఇదే ఇప్పుడు జరుగుతోంది. అందుకే రష్యా ఓడిపోవడం లేదు, కానీ గెలవలేకపోతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.